హాయ్ హలో అస్సలం వాలేకుమ్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలామంది మన ప్రేక్షకులకు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ వ్లాగ్ చేయబోతున్నాను. అదేంటంటే చాలామంది బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం లేదా నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటారు. చికిత్స కోసం అనేక ఆసుపత్రులు, డాక్టర్ల చుట్టూ తిరిగి వ్యాధి నయం కోసం లక్షల ఖర్చు పెడుతుంటారు. లేదా వ్యాధి నయం కోసం అప్పు చేసి మరీ వైద్యం చేపిస్తూ అప్పుల పాలవుతుంటారు. అలాంటి వారి కోసం సంజీవిని లాంటిదే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని నిమ్హాన్స్ హాస్పిటల్. నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అని అర్థం. ఈ ఆసుపత్రి ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆసుపత్రి ఏసియా ఖండంలోనే 4వ అతిపెద్ద మెదడు మరియు నరాలకు సంబంధించిన ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో చాలా తక్కువ ఖర్చుతో మీరు వైద్యం పొందవచ్చు. అలాగే స్థానికులకు అంటే కర్ణాటక రాష్ట్రం వాసులకు బీపీఎల్ కార్డు, బిలో పావర్టీ లైన్ అంటే రేషన్ కార్డు ఉంటే వారికి ఉచిత వైద్యం కూడా అందిస్తారు. అలాగే వేరే రాష్ట్రం వారు ఉంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన క్రింద 5 లక్షల వరకు ఉచితంగా మన వైద్య సేవలు పొందవచ్చు. పదండి మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియోలో మనం ఈ ఆసుపత్రిలో ఓపీ సేవలు అలాగే వైద్య సేవలు ఎలా పొందవచ్చు తెలుసుకుందాం. ముందుగా మనం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మహానగరంలో చేరుకోవాలి. అక్కడ బస్టాండ్ అంటే మెజెస్టిక్ దగ్గర నుండి మనము నిమ్హాన్స్ హాస్పిటల్కి చేరుకోవాలంటే సిటీ బస్ అయితే కనుక 365 బస్ నెంబర్ ఎక్కితే మనకు డైరెక్ట్గా డైరీ సర్కిల్ లేదా నిమ్హాన్స్ హాస్పిటల్ అని చెప్తే కండక్టర్ మనకి అక్కడ డ్రాప్ చేస్తారు. లేదు మనం కనుక ఆటో ద్వారా వెళ్ళాలి అనుకుంటే కనుక డైరెక్ట్ నిమ్హాన్స్ హాస్పిటల్కి అని చెప్తే వాళ్ళు 150 నుండి 250 రూపాయల వరకు ఛార్జ్ చేసి మీకు డైరెక్ట్గా ఆపి హాస్పిటల్ దగ్గరికి ఆటో వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూస్తుంది బెంగళూరు నగరంలోని సోమేశ్వర నగర్. ఇక్కడ నుంచి కనుక మీరు డైరెక్ట్ వస్తూ ఉంటే కనుక ఈ ఆర్చ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ మీరు స్ట్రైట్గా వెళ్తే కనుక మీకు నిమ్హాన్స్ హాస్పిటల్ అనేది మీరు చేరవచ్చు. ఇక్కడ చూడండి, మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే కనుక మీరు నిమ్హాన్స్ హాస్పిటల్ అనేది చేరవచ్చు. ఇక్కడ అనేక హోటల్స్, రూమ్స్, అదేవిధంగా ఎవరైనా ఉండడానికి, ఎవరైనా పేషెంట్స్కి వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి చాలా రీజనబుల్గా ఇక్కడ రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఫుడ్ ఎక్కువ ఇక్కడ వచ్చేసి మనకు బెంగాలీ స్టేట్ నుంచి, అదేవిధంగా జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మరియు అనేక రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడ అనేది వైద్య సేవలు పొందడానికి ప్రజలు రోగులు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు నిమ్హాన్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాము. నేను వీడియో కొంచెం ఫాస్ట్ చేశాను. ఇక్కడ నిమ్హాన్స్ హాస్పిటల్ దగ్గరికి మనం ఇప్పుడు చేరుకున్నాము. ఇది నిమ్హాన్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ అన్నమాట. సోమేశ్వర్ నగర్ నుంచి ఇలా రావాలి మనం. ఇక్కడ చూడండి, ఇది నిమ్హాన్స్ హాస్పిటల్ నేమ్ బోర్డు. అలాగే దాన్ని క్వైట్ ఆపోజిట్గా మనకు వచ్చేసి సిద్ధాపుర పోలీస్ స్టేషన్ అనేది మనకు కనబడుతుంది. ఇది వచ్చేసి ఇల్లు వెళ్తే మనం సోమేశ్వర్ నగర్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, నిమ్హాన్స్ హాస్పిటల్ బోర్డు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ సైడ్ వెళ్తే కనుక మనం జయనగర్ అనే ఏరియాకి వెళ్తామన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మీరు ఓపీ వచ్చేసి మనకు ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు మనకు ఉదయం ఓపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆసుపత్రిలో మనం ఏ వైద్య సేవలు పొందవచ్చు అనేది ఇక్కడ క్లుప్తంగా మనకు ఒక బోర్డు పైన మెన్షన్ చేసి ఉంది. కావాలంటే మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ మీరు గమనించవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ హాస్పిటల్ వచ్చేసి మన సంవత్సరాంతం ఏ రోజు పనిచేస్తుంది, ఏ రోజు పనిచేయదు అనేది ఇక్కడ హాలిడేస్ లిస్ట్ కూడా మనకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సైన్ బోర్డ్ అన్నమాట. మనకు ఎటువైపు వెళ్ళాలనేది ఈ బోర్డు మీద మనం చూడవచ్చు. ఇప్పుడు మనము హాస్పిటల్ లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యి ఎలా ఉందో పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఏ పేషెంట్ వచ్చినా సరే హాస్పిటల్కి ఎమర్జెన్సీ తప్ప మిగతా ఎవరైనా సరే హాస్పిటల్ దగ్గర చూపించుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ ఓపీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
ఓపీ అంటే అవుట్ పేషెంట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇండియా లెవెల్లో సుమారుగా మొత్తం భారతదేశం నుంచి చాలామంది రోగులు అంటే ప్రజలు ఈ ఆసుపత్రికి చికిత్స పొందడం కోసం రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్రౌడ్ అనేది విపరీతంగా ఉంటుంది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ రోజుకు సుమారుగా 500 మంది కొత్త రోగులు, రోజుకి 500 మంది ఇక్కడ ఓపీ సేవలు అనేది పొందడం జరుగుతుంది. సో అందుకనే మనకు త్వరగా ఓపీ మనకు దొరకాలి అంటే ఉద్దేశంతోనే చాలామంది ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ ఓపీ నంబర్ కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. సో అందుకనే మీ ఇక్కడ లైన్లో నిలబడి త్వరగా వెళ్ళాలి అనుకుంటే కాస్త త్వరగా వస్తే కనుక మీకు ఓపీ అనేది అందడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు వీడియోలో చూపించిన విధంగా ఈ అందరూ కూడా వైద్య సేవలు పొందడానికి దేశంలోనే నలుమూలల నుంచి ఇక్కడ ప్రజలు అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఓపీ టికెట్ తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి దానికి క్వైట్ ఆపోజిటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకసారి వీడియోలో మీరు పరిశీలించండి. ఇది మొత్తం హాస్పిటల్ ఓపీడీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఈ క్యూ లైన్లో మొత్తం దేశం నుంచే నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ వైద్య సేవలు పొందడానికి ఈ నిమ్హాన్స్ హాస్పిటల్ అనేది రావడం జరిగింది. ఒక్కసారి ఓపీ దొరికిన తర్వాత వైద్యం అనేది చాలా మనకు తక్కువ ఖర్చుతో త్వరగా నయం అయ్యేటట్టు చాలా మనము హ్యాపీగా ఇక్కడ వైద్యం అనేది చేయించుకోవచ్చు అన్నమాట. చూడండి, వీళ్ళందరూ కూడా ఓపీ రిజిస్ట్రేషన్ కోసం నిలబడిన వాళ్ళే. ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ మనము ఓపీ నంబర్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అయితే, ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మన నంబర్ అనేది ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ఇక్కడ చూడండి, ఈ టోకెన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకున్న తర్వాత మనం దాని పక్కన ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో మా నంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు ఈ హాల్లో కూర్చున్న తర్వాత మీ ఎదురుగా లేదంటే మీ పక్కన ఒక పెద్ద టీవీలో డిస్ప్లే అనేది మీ నంబర్ చూపించడం జరుగుతుంది. మీకు ఏదైతే ఓపీ నంబర్ వచ్చిందో ఈ రిజిస్ట్రేషన్ బ్లాక్లో ఆ టీవీ పైన స్క్రీన్ పైన మీ ఓపీ నంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సుమారుగా 10 నుండి 15 కౌంటర్స్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఆ కౌంటర్లలో వెళ్ళి మీరు మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఒక ఫైల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఒక 100 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. 100 రూపీస్ ఛార్జ్ చేసిన తర్వాత మీకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్ తీసుకున్న తర్వాత మీరు అనేది ఫస్ట్ గేట్ నెంబర్ 1 దగ్గరికి మీకు పంపిస్తారు. ఆ గేట్ నెంబర్ 1 ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా గేట్ నెంబర్ 1 డాక్టర్ దగ్గరికి మీ ఫైల్తో కూర్చోవడం జరిగింది. ఈ ఫైల్ మనం అక్కడ రిజిస్టర్ చేసుకున్న ఫైల్ వచ్చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి ఇస్తే లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీకు బయటికి వచ్చి వాళ్ళు పేర్లు అనేది పిలవడం జరుగుతుంది. ఆ పేరు ప్రకారం మీకు పిలిస్తే దాని ప్రకారం మీరు మీ ఫైల్ తీసుకొని గేట్ నెంబర్ 1తో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, నిమ్హాన్స్ ఓపీడీ ఈ గేట్ నెంబర్ 1. ఈ గేట్ నెంబర్ 1 ద్వారా మీరు లోపలికి వెళ్ళాలి. అక్కడ మీకు డాక్టర్ అనేది పరీక్షించి మీకు తగు వైద్య సూచనలు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళ కోసం ఈ ఓపీ డిపార్ట్మెంట్ అన్నమాట. ఎవరైనా ఇంతకుముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ చూపించుకోవడానికి సెకండ్ విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ నెంబర్ ప్రకారం మీకు పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎవరైనా పేషెంట్స్ నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఈ బగ్గీ కూడా మనకు ఫ్రీగా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా హాస్పిటల్ లోపలికి రాని వాళ్ళు ఉంటే కనుక అక్కడ వెళ్ళి సెక్యూరిటీ గార్డ్కి ఎవరైనా అడిగితే ఆ బగ్గీ అనేది మనకు పేషెంట్కి పిలుచుకురావడానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కూడా అవైలబుల్ ఉంది. మీకు ఏమన్నా డబ్బు అవసరం పడి ఎక్కడ బయటికి ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ఇక్కడ వచ్చి మీకు ఆ ఏటీఎంలో డబ్బులు అనేది కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఓపీ డిపార్ట్మెంట్ ఆపోజిట్గానే మనకి బిల్డింగ్ అనేది కనబడుతుంది. ఈ బిల్డింగ్ న్యూరో సెంటరు. ఇక్కడ మీకు అక్కడ డాక్టర్ ఓపీలో చూసిన తర్వాత మీకు ఏమైనా స్కానింగ్ అవసరం పడుతుంది అంటే కనుక మీరు వచ్చేసి ఈ న్యూరో సెంటర్ ఓపీ బిల్డింగ్ ఇక్కడ వర్కింగ్ టైమింగ్ అవర్స్ ఉన్నాయి చూడండి. దాని ప్రకారం మీరు ఈ ఓపీడీ దగ్గర నుంచి ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చి మీరు లోపల న్యూరో సెంటర్లో ఈ ఎదురుగా కనిపించే 21G అనే రూమ్లోకి వెళ్తే కనుక మీకు ఆ ఎంఆర్ఐ తీయడానికి ఏ టైంలో మీకు అనుకూలంగా ఉంటుంది, లేకుంటే వాళ్ళకి ఏదైనా టైంలో అనుకూలంగా ఉందని చెప్పి వాళ్ళు మీకు చెప్తే ఆ డేట్కి మీకు రావాల్సి ఉంటుంది. అట్లా మీరు మీ ఎంఆర్ఐ ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఓపీ డిపార్ట్మెంట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా అర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు టిఫిన్ అలా చేయాలి అనుకుంటే ఏమైనా మీకు పక్కనే క్యాంటీన్ అనేది ఉంటుంది. పవర్ గ్రిడ్ అనే ఒక బిల్డింగ్ కింద ఇక్కడ వచ్చేసి మీకు నిమ్హాన్స్ ఫుడ్ కోర్ట్ క్యాంటీన్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. చాలా అనేక రకాల ఆహార పదార్థాలు ఇక్కడ మీకు అనేది దొరకడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టీ, కాఫీ కానీ, ఫ్రూట్స్ జ్యూస్ కానీ, లేదంటే సలాడ్, టిఫిన్, అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడ మీకు అనేది అందుబాటులో చాలా చక్కని హైజీనిక్ ప్లేస్లో వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ మనకు ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా సరే డాక్టరు చెక్ చేసిన తర్వాత మెడికల్ మాత్రలు తెచ్చుకొని ఇదే మింగండి అని చెప్పి ఎవరైనా మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తే కనుక మీరు మెడికల్ ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ క్యాంటీన్ వెనకాలే, అంటే క్యాంటీన్ పక్కనే మీకు వచ్చేసి వెనకాల నిమ్హాన్స్ హాస్పిటల్కు సంబంధించి ఇక్కడ మీకు మెడికల్ స్టోర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇవి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాయి. మార్నింగు ప్లస్ అదే చాలామంది రాత్రి కూడా ఎలా అని చెప్పి ఇది ఇబ్బంది పడవచ్చు. 24 అవర్స్ ఇక్కడ మెడిసిన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి మీరు గమనించి మీకు సంబంధించి ఏదైనా మాత్రలు, ఏదైనా మెడిసిన్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వచ్చి మీరు మెడిసిన్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే బయట ఆపోజిట్లో సిద్ధాపుర పోలీస్ స్టేషన్ అనేది దాని ఎదురుగానే మీకు మెడికల్ స్టోర్ అనేది కనబడడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎవరైనా మీ ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు బెంగళూరులో పార్కింగ్ ప్లేస్ అనేది చాలా మీకు అరుదుగా కనిపిస్తాయి. మీరు ఎక్కడైనా సంబంధం లేని చోట పార్కింగ్ చేస్తే కనుక మీ వెహికల్స్ కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. సో దట్ అలాంటి వాళ్ళ కోసం ఓపీడీ డిపార్ట్మెంట్ బ్యాక్ సైడే ఈ పార్కింగ్ ప్లేస్ అనేది, పెయిడ్ పార్కింగ్ అనేది అందుబాటులో ఉంది. మీరు దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినటువంటి చాలామంది రోగులకు మరియు వారి సంబంధించిన వ్యక్తుల అటెండర్స్కి కూడా ఇక్కడ 3 పూట్ల మీకు ఉచిత భోజనం అనేది వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా మీకు ఉచిత భోజనం అనేది కూడా అందించడం జరుగుతుంది. ఆ సదుపాయాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఓపీడీ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రైట్గా మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. అలా స్ట్రైట్గా మనం ఒకసారి చూడండి. స్ట్రైట్గా వెళ్తే కనుక ఇక్కడ ఒకసారి చూడండి, మీరు స్ట్రైట్గా వెళ్తూ ఉంటే నా లెఫ్ట్ సైడ్లోకి ఒకసారి గమనించండి. ఇక్కడ అశ్విని బ్లాక్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి పేషెంట్ ఎవరైనా అడ్మిషన్లో ఉంటే కనుక ఆ అడ్మిషన్లో ఉన్న పేషెంట్ తరపున మీరు కూడా అక్కడ ఉండాల్సి వస్తే చాలా రోజులు అక్కడ మీకు రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ రూమ్స్ అనేది డాక్టర్ మనకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ అనేది రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎమర్జెన్సీ బ్లాక్లో వచ్చాము. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ బ్లాకు. ఇక్కడ మీకు వచ్చేసి ఏ పేషెంట్ అయినా సరే అత్యవసరంగా ఎమర్జెన్సీ సేవలు పొందాలనుకుంటే కనుక ఓపీడీతో సంబంధం లేకుండా డైరెక్ట్ నేరుగా ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర మీరు రావచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇది చూడండి పైన బోర్డు, నిమ్హాన్స్ క్యాజువాలిటీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉన్నది ఎమర్జెన్సీ బ్లాక్ అన్నమాట. దానికి ఆపోజిట్గానే మనకు వెయిటింగ్ హాల్ అనేది మీకు కనబడుతుంది. ఇది చూడండి,
నిమ్హాన్స్ క్యాజువాలిటీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బ్లాక్. ఇక్కడ మీ పేషెంట్ కనుక అడ్మిషన్ ఉంటే కనుక ఇట్లాంటి ఒక మీకు కార్డ్ అనేది రోజ్ కలర్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది అటెండర్ పాస్ అన్నమాట. అది మీరు లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి మీకు అనేది ఉపయోగపడుతుంది. లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో మీకు లోపల అనేది అనుమతించారు. ఇది చూడండి, కేవలం ఒక పేషెంట్ తరపున ఒక అటెండర్ మాత్రమే ఉండవలసి వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు సరే ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి మీకు సంబంధించిన పేషెంట్ రికార్డ్స్ ఇక్కడ మీకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓన్లీ సిట్టింగ్ మాత్రమే మీకు అవకాశం కల్పిస్తారు. పడుకోవడానికి ఉండదు. రాత్రి 11 తర్వాత ఉదయం 5 గంటల వరకు అక్కడ మీకు పడుకొనిస్తారు. లేదు మనకు అలా కాకుండా మనకి ఇటువంటి పవర్ గ్రిడ్ అనేది ఓపీడీ డిపార్ట్మెంట్ దగ్గర మనకు పవర్ గ్రిడ్ అనే ఒక హౌస్ ఉంది. అక్కడ వచ్చేసి మనకి ఇటువంటి ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో వచ్చేసి మనము ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఒక డార్మెటరీ అనేది ఉంది. రోజుకి 75 రూపాయలు ఛార్జ్ చేసి మీకు డార్మెటరీ అనేది వాళ్ళు అందించడం జరుగుతుంది. లేదు ఇన్ కేసు మనకు అది కూడా ఇబ్బంది అనుకుంటే అదే పవర్ గ్రిడ్ బిల్డింగ్లో మీకు పర్ డే 24 అవర్స్కి 600 రూపీస్ చొప్పున మీకు ఒక రూమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే మీరు ఆ రూము దొరికేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనుక మీరు 10 రోజులు అడ్వాన్స్ అంటే 6,000 రూపాయలు, రోజుకు 600 చొప్పున 6,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి మీ పవర్ గ్రిడ్లో రూమ్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ అక్కడ మీకు కన్వీనియంట్గా లేదు అనుకుంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో బయటకు సోమేశ్వర నగర్లో వస్తే కనుక అనేక చోట్ల మీకు హోటల్స్, రూమ్స్, డార్మెటరీస్ చాలా అనేక చోట్ల మీకు చాలా తక్కువ రేట్తో మీకు ఇక్కడ రూమ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు వీటిని కూడా చూడండి. ఇక్కడ మీరు తక్కువ ఖర్చుతో మీరు ఇక్కడ రూమ్స్ అనేది పొందవచ్చు. ఇవి చూడండి, ఇదంతా సోమేశ్వర నగర్ అని అంటారు. ఇక్కడ మొత్తం మీకు ఆల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్, ఎక్కువ బెంగాలీస్, కోల్కతా. ఇక్కడ చూడండి నా రైట్ సైడ్లో కోల్కతా వాళ్ళు వాళ్ళ రాష్ట్రం నుంచి చాలామంది వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడానికి అనువుగా ఉండడం కోసము చాలా వాళ్ళ స్టైల్కి తగ్గట్టు రెస్టారెంట్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బెంగాలీయే కాదు, ఇండియాలోని అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ మనకు ఆ వైద్యం అనేది చేయించుకోవడానికి నిమ్హాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏరియా కూడా చాలా డెవలప్ అయింది. ఇక్కడ చాలామంది పేషెంట్స్ మరియు పేషెంట్ అటెండర్స్ కోసము రూమ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఇక్కడ మనకు అవైలబుల్లో పెట్టడం జరిగిందన్నమాట. దాన్ని ఒకసారి మీరు కూడా గమనించి మీకు అవసరం ఉంటే కనుక అక్కడ కూడా ఒకసారి మీరు వెళ్ళి మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ పైన కింద వచ్చేసి హోటల్స్ మరియు రెస్టారెంట్స్, అదేవిధంగా పైన రూమ్స్. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒక పెద్ద మసీద్ ఉంది ఇక్కడ చూడండి. అదేవిధంగా టెంపుల్ కూడా దాని పక్కనే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా మీ పేషెంట్కి సంబంధించి ఏదైనా అంబులెన్స్ సర్వీస్ కూడా అవసరం పడితే కనుక జయనగరం వెళ్ళే రోడ్డు దగ్గర మీకు మొత్తం అంబులెన్స్లే నిలబడి ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ మీకు ఒక అంబులెన్స్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా అవసరం ఉంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఈ అంబులెన్స్ మీకు అతను రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా మెడిసిన్ అవసరం పడితే కనుక మీకు ఓపీ డిపార్ట్మెంట్లో దొరకని మెడిసిన్స్ బయట ప్రైవేట్గా ఈ స్టోర్లో కూడా మీరు చాలా రీజనబుల్ కాస్ట్లో అక్కడ మీరు 15% or 10% డిస్కౌంట్ పొంది మీరు మెడిసిన్స్ కూడా బై చేసుకోవచ్చు. ఒకసారి అది కూడా మీరు గమనించండి. సో ఇది గాయ్స్ నా వ్లాగు. చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావించి నేను ఈ వ్లాగ్ చేయడం జరిగింది. తప్పకుండా మీకు ఇదే అవసరం పడవచ్చు. ఇన్కేస్ ఎవరైనా నరాలకు సంబంధించి లేదంటే మెదడుకు సంబంధించి నా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, బెంగళూరులో నిమ్హాన్స్ హాస్పిటల్ చాలా చక్కని హాస్పిటల్. దయచేసి ఒకసారి ఈ హాస్పిటల్కి విజిట్ చేసి ఇక్కడి సేవలు మీరు ఉపయోగించుకొని
మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి మీరు భావిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది ఇవ్వండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు కామెంట్స్లో కనుక మీ క్వశ్చన్ రేస్ చేస్తే నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.